యాకోబు వ్రాసిన లేఖ 1-5 అధ్యాయాలు. అధ్యాయం 1. దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన యాకోబునైన నేను, చెదరిపోయి, పలు ప్రాంతాలలో నివసిస్తున్న 12 గోత్రాల వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వ్రాయునదేమనగా, విశ్వాసము, జ్ఞానము. 2 నా సోదరులారా, మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. 4 మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు. 5 మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా ఇస్తాడు. కనుక మీకు కూడా ఇస్తాడు. 6 కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. 7 అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. 8 అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు. ధనము, దరిద్రము. 9 దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి. 10 ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసిన వాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. 11 ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తాడు. మండుటెండకు గడ్డి ఎండిపోతుంది. దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదే విధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తుండగానే మరణిస్తాడు. పరీక్షలు, దుర్బుద్ధులు. 12 పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు. అంటే దేవుడు తనను ప్రేమించిన వాళ్లకు చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట. 13 ఒకడు శోధింపబడినప్పుడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. ఎందుకంటే దేవుడు చెడు ద్వారా శోధింపడు. ఆయన ఎవర్నీ శోధించడు. 14 దురాశలకు లోనై ఆశల్లో చిక్కుకుపోయినప్పుడు నీతికి దూరమై చెడును చెయ్యాలనే బుద్ధి పుడుతుంది. 15 దురాశ గర్భం దాల్చి పాపాన్ని ప్రసవిస్తుంది. ఆ పాపం పండి మరణాన్ని కంటుంది. 16 నా ప్రియమైన సోదరులారా, మోసపోకండి. 17 ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్టమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పు చెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. 18 దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు. వినటం, చెయ్యటం. 19 నా ప్రియమైన సోదరులారా, ఈ విషయాల్ని తెలుసుకోండి. ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అంచుకోవాలి. 20 ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు. 21 అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలివెయ్యండి. మీలో నాటుకుపోయిన దైవ సందేశాన్ని విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించగలదు. 22 దైవ సందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వాళ్లవుతారు. 23 దైవ సందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకుని తానే విధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు. 25 స్వేచ్ఛను కలిగించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న ప్రతి కార్యము ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు. దేవుణ్ణి ఆరాధించే సత్యమార్గం. 26 తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం వేసుకోకపోతే తనకు తాను మోసం చేసుకొన్నవాడవుతాడు. అతని విశ్వాసం నిష్ప్రయోజనమవుతుంది. 27 అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండటము, ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి. అధ్యాయం 2. పక్షపాతం చూపరాదు. 1 నా సోదరులారా, తేజోవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మీరు పక్షపాతం చూపకూడదు. 2 బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకున్నవాడొకడు, మాసిన దుస్తులు వేసుకున్నవాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి. 3 అప్పుడు మీరు మంచి దుస్తులు వేసుకున్నవాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ, రండి, ఈ మంచి స్థానంలో కూర్చోండి అని అంటూ, పేదవానితో, నీవక్కడ నిలబడు,
అనిగాని నా కాళ్ల దగ్గర కూర్చో అనిగాని అంటే 4 మీరు వ్యత్యాసము చూపుతున్నట్లే కదా. దుర్బుద్ధితో తీర్పు చెప్పినట్లే కదా. 5 నా ప్రియమైన సోదరులారా, ప్రపంచం దృష్టిలో పేదవాళ్లు విశ్వాసంలో ధనికులు కావాలని, వాళ్ళు తన రాజ్యానికి వారసులు కావాలని దేవుడు వాళ్లను ఎన్నుకోలేదా? తనను ప్రేమించిన వాళ్లకు రాజ్యాన్నిస్తానని దేవుడు ఇంతకు క్రితమే వాగ్దానం చేశాడు. 6 మీరు పేదవాళ్లను అవమానిస్తున్నారు. మిమ్మల్ని దోచుకునే వాళ్ళు ధనికులే కదా. వాళ్లే కదా మిమ్ములను న్యాయస్థానానికి ఇచ్చేది. 7 మీరు ఎవరికి చెందారో గౌరవప్రదమైన ఆయన పేరును దూషిస్తున్నది వాళ్లే కాదా. 8 నీ పొరుగింటివాణ్ణి నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా ప్రేమించు అని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞను మీరు నిజంగా పాటిస్తే మీలో సత్ప్రవర్తన ఉన్నట్లే. 9 కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం చేసిన వాళ్లవుతారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిని ఉల్లంఘించిన వాళ్లవుతారు. 10 ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటిస్తూ ఒకే ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే అలాంటివాడు ధర్మశాస్త్రాన్నంతా ఉల్లంఘించిన వాడవుతాడు. 11 ఎందుకంటే వ్యభిచారం చేయరాదు అని అన్నవాడే హత్య చేయరాదు అని కూడా అన్నాడు. మీరు వ్యభిచారం చేసి ఉండకపోవచ్చు, కాని హత్య చేసి ఉంటే అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా. 12 స్వేచ్ఛను కలిగించే క్రొత్త ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందనున్న వాళ్లలా ప్రవర్తించండి. అదేవిధంగా మాట్లాడండి. 13 దేవుడు తీర్పు చెప్పేటప్పుడు దయాహీనులపై దయచూపడు, కాని దయచూపిన వాళ్లు తీర్పు చెప్పే సమయంలో ఆనందిస్తారు. విశ్వాసము, క్రియ. 14 నా సోదరులారా, నాకు విశ్వాసం ఉంది అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా? 15 ఒక సోదరుడో లేక సోదరియో కూడు గుడ్డా లేక బాధపడుతున్నారనుకోండి. 16 అప్పుడు మీరు అతనితో క్షేమంగా వెళ్ళిరా, కడుపు నిండా తిని ఒంటి నిండా దుస్తులు వేసుకో అని అంటూ వాళ్ల అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి? 17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది. 18 కాని ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు, మరొకనిలో క్రియ ఉండవచ్చు అని మీరనవచ్చు. అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి, నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను. 19 ఒకడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే, దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడుతూ ఉంటాయి. 20 ఓ మూర్ఖుడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న దానికి నీకు రుజువు కావాలా? 21 మన పూర్వీకుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా ఇవ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా? 22 అతనిలో ఉన్న విశ్వాసము క్రియతో కలిసి పని చెయ్యటం మీరు గమనించారు. అతడు చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది. 23 అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు అని లేఖనాల్లో చెప్పిన విషయానికి నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు. 24 మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూశారు. 25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్లను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించలేదా? 26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది. అధ్యాయం 3 నాలుకను మచ్చిక చేసుకుండి. 1 నా సోదరులారా, దేవుడు మిగతా వాళ్లకన్నా బోధించే మనల్ని కఠినంగా శిక్షిస్తాడని మీకు తెలుసు. కనుక అందరూ బోధకులు కావాలని ఆశించకండి. 2 మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాము. తాను ఆడే మాటల్లో ఏ తప్పూ చేయనివాడు పరిపూర్ణుడు. అలాంటివాడు కళ్ళెం వేసి తన శరీరాన్ని అదుపులో పెట్టుకోగలడు. 3 చెప్పినట్లు వినాలనే ఉద్దేశ్యంతో మనం గుర్రం నోటికి కళ్ళెం వేస్తాం. అలా చేస్తేనే మనం దాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోగలము. 4 ఓడను ఉదాహరణగా తీసుకుండి. అది చాలా పెద్దగా ఉంటుంది. బలమైన గాలివల్ల అది నడుస్తుంటుంది. కాని దాన్ని నావికుడు చిన్న చుక్కానితో తన ఇష్టం వచ్చిన చోటికి తీసుకు వెళ్ళగలడు.
5 అదేవిధంగా నాలుక శరీరంలో చిన్న భాగమైనా గొప్పలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని ఏ విధంగా కాలుస్తుందో గమనించండి. 6 నాలుక నిప్పులాంటిది. అది చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో ఉంది. అది మన శరీరంలో ఒక భాగంగా ఉండి శరీరమంతా చెడును వ్యాపింపచేస్తుంది. మనిషి యొక్క జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ఈ నిప్పును నరకం నుండి పొందుతుంది. 7 మానవుడు అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని, ప్రాకే జీవుల్ని, సముద్రంలోని ప్రాణుల్ని మచ్చిక చేసుకుంటున్నాడు. ఇదివరకే మచ్చిక చేసుకొన్నాడు. 8 కాని నాలుకను ఎవ్వరూ మచ్చిక చేసుకోలేదు. అది ప్రాణాంతకమైన విషంతో కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. విరామం లేకుండా ఉంటుంది. 9 మనం మన నాలుకతో ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము. 10 స్తుతి, శాపము ఒకే నోటి నుండి సంభవిస్తున్నాయి. నా సోదరులారా, ఇది తప్పు. 11 ఉప్పు నీళ్లు, మంచి నీళ్లు ఒకే ఊట నుండి పారుతున్నాయా? 12 నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పండ్లు, లేక ద్రాక్షతీగకు అంజూరపు పండ్లు కాస్తాయా? అలాగే ఉప్పునీటి ఊట నుండి మంచి నీళ్లు ఊరవు. తెలివిగల వాళ్ళు. 13 జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్లను సత్ప్రవర్తనతో, వినయంతో కూడుకున్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి. 14 ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకున్న కోపము, స్వార్థంతో కూడుకున్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగుపరచినట్లవుతుంది. 15 మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సాతానుకు చెందింది. 16 ఎందుకంటే అసూయ, స్వార్థము ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి. 17 కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది, సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది. 18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు. అధ్యాయం 4 దేవుణ్ణి శరణు కోరండి. 1 మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా ఇవి జరగటం? 2 మీరు కోరుతారు, అది లభించదు. దానికోసం మీరు చంపటానికి కూడా సిద్ధమవుతారు. మీలో అసూయ కలుగుతుంది, అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు, యుద్ధం చేస్తారు, కాని మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు. 3 మీరు దురుద్దేశ్యంతో అడుగుతారు, కనుక మీరు అడిగినా మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు. 4 నమ్మక ద్రోహులారా, ప్రపంచంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? ప్రపంచంతో స్నేహం చెయ్యాలనుకున్నవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 లేఖనాల్లో ఈ విషయానికి వృధాగా వ్రాసారనుకుంటున్నారా? ఆయన మనకిచ్చిన ఆత్మను మనం ఆయన కోసం మాత్రమే వాడాలని చూస్తుంటాడు. 6 దేవుడు మనపై ఎంతో అనుగ్రహం చూపుతున్నాడు. అందువల్ల లేఖనాల్లో, దేవుడు అహంకారం కలవాళ్లను ద్వేషిస్తాడు, వినయం కలవాళ్లను కనికరిస్తాడు అని వ్రాయబడింది. 7 అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. సాతాన్ను ఎదిరించండి, అప్పుడు సాతాను మీ నుండి పారిపోతాడు. 8 దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా, మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజలారా, మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి. 9 విచారించండి, దుఃఖించండి, శోకించండి. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి, మీ ఆనందాన్ని విషాదంగా మార్చుకోండి. 10 ప్రభువు సమక్షంలో మీరు తగ్గింపు కలవారుగా ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పైకి లేపుతాడు. నీవు న్యాయాధిపతివి కావు. 11 సోదరులారా, పరస్పరం దూషించుకోకండి. తన సోదరుల్ని దూషించినవాడు, లేక సోదరునిపై తీర్పు చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని దూషించినవానిగా పరిగణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి మారుగా, న్యాయాధిపతివలె ఆ ధర్మశాస్త్రంపై తీర్పు చెపుతున్నారన్నమాట. 12 ధర్మశాస్త్రాన్నిచ్చిన వాడును, న్యాయాధిపతియు ఆయనే. రక్షించగలవాడు, నాశనం చెయ్యగలవాడు ఆయనే.
మరి ఇతర్లపై తీర్పు చెప్పటానికి నీవెవరు? ప్రగల్భాలు చెప్పుకోకండి. 13 వినండి. ఈ రోజో లేక రేపో మేము ఈ పట్టణానికో లేక ఆ పట్టణానికో వెళ్ళి అక్కడ 1 సంవత్సరం గడిపి వ్యాపారం చేసి డబ్బు గడిస్తాము అని మీరంటూ ఉంటారు. 14 అంతెందుకు, రేపేమి జరుగబోతుందో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనిపించి ఆ తర్వాత మాయమైపోయే పొగమంచు లాంటి వాళ్ళు. 15 మీరు దానికి మారుగా, ప్రభువు అనుగ్రహిస్తే మేము జీవించి ఇది అది చేస్తాము అని అనాలి. 16 మీరు గర్వంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా ప్రగల్భాలు పలకటం తప్పు. 17 అందువల్ల మంచి చెయ్యటానికి నేర్చుకున్నవాడు మంచి పనినే చెయ్యాలి. అలా చెయ్యకపోవటం పాపం అవుతుంది. అధ్యాయం 5 ధనికులకు హెచ్చరిక. 1 ధనికులారా, వినండి. మీకు కష్టాలు కలుగనున్నవి. కనుక దుఃఖించండి. శోకిస్తూ కేకలు వేయండి. 2 మీ ధనం చెడిపోతుంది. మీ దుస్తులకు చెదలు పట్టాయి. 3 మీ దగ్గరున్న వెండి బంగారాలకు తుప్పు పడుతుంది. వాటి తుప్పు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మీ శరీరాల్ని నిప్పులా కాల్చివేస్తుంది. చివరి దినాలకు మీరు ధనాన్ని దాచుకున్నారు. 4 మీ పొలాల్ని సాగుచేసిన పనివాళ్లకు మీరు కూలి ఇవ్వలేదు. వాళ్ళు ఏడుస్తూ మీపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆ కూలివాళ్ల ఏడ్పులు సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు చెవిలో పడ్డాయి. 5 మీరు ఐశ్వర్యంతో విలాసాలు చేసుకుంటూ ఈ ప్రపంచంలో జీవించారు. మీరు మీ హృదయాల్ని కొవ్వెక్క చేసి చివరి రోజు వధింపబడటానికి సిద్ధపరుస్తున్నారు. 6 తప్పు చేయని వాళ్లపై మీరు శిక్ష విధించారు. వాళ్లను చంపారు. అయినా వాళ్ళు మిమ్మల్ని ఎదిరించటం లేదు. సహనము. 7 అందువల్ల సోదరులారా, ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంట కోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకుని ఉంటాడు. 8 ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. 9 సోదరులారా, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు. 10 సోదరులారా, ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్లలో సహనం ఉంది. వాళ్లను ఆదర్శంగా తీసుకోండి. 11 కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్లను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసిన దాన్ని చూశారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి. మీరేమంటున్నారో జాగ్రత్త. 12 నా సోదరులారా, అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, పరలోకం పేరిటగాని, భూమి పేరిటగాని, మరేదానిపై గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు అవును అని అనాలనుకుంటే అవును అనండి. కాదు అని అనాలనుకుంటే కాదు అని అనండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షించడు. ప్రార్థనాశక్తి. 13 మీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే అలాంటి వాడు ప్రార్థించాలి. ఆనందంగా ఉన్నవాడు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడాలి. 14 అనారోగ్యంగా ఉన్నవాడు సంఘ పెద్దల్ని పిలవాలి. ఆ పెద్దలు వచ్చి ప్రార్థించి ప్రభువు పేరిట అతనికి నూనె రాయాలి. 15 విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆ రోగికి ఆరోగ్యం కలుగచేస్తుంది. ప్రభువు అతనికి ఆరోగ్యం కలుగచేస్తాడు. పాపం చేసి ఉంటే అతన్ని క్షమిస్తాడు. 16 అందువల్ల చేసిన తప్పుల్ని పరస్పరం ఒప్పుకోండి. ఒకరికొకరు ప్రార్థించండి. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. నీతిమంతుని ప్రార్థన బహు బలముగలది. కనుక ఎంతో మేలు చేయగలదు. 17 ఏలీయా మనలాంటి మనిషే. ఒకప్పుడు వర్షాలు కురియరాదని అతడు ఆసక్తితో ప్రార్థించాడు. 3.5 సంవత్సరాల దాకా వర్షాలు కురియలేదు. 18 ఆ తర్వాత మళ్లీ ప్రార్థించాడు. ఆకాశం నుండి వర్షాలు కురిశాయి. భూమి నుండి పంటలు పండాయి. పాపిని నీతికి మళ్లించటం. 19 నా సోదరులారా, మీలో ఎవరైనా నీతిమార్గానికి దూరంగా పోయిన వాణ్ణి వెనక్కు పిలుచుకు వస్తే ఇది గమనించండి. 20 పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించినవాడు అతని ఆత్మను పాపాలన్నిటి నుండి రక్షించినవాడవుతాడు. అదీగాక అతన్ని చావు నుండి తప్పించినవాడవుతాడు.